श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీకి జై. రమణ పెరియ పురాణము. సూరినాగమ్మ. జనవరి నెల మధ్యలో కనుమ పండగ నాడు భారతదేశంలోని జనులు గోవులకు, వృషభములకు అంటే ఎద్దులకు తమ కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. వాటికి విశ్రాంతినిచ్చి వాటిని కడిగి కొమ్మలకు రంగులు వ్రాసి పూసలతోనూ గంటలతోనూ అలంకరించి వాటిని ప్రేమగా చూస్తారు. ప్రతి సంవత్సరము ఆ దినమున నేను భగవాన్ పాతహాలుకు గిరికి మధ్యన ఉన్న గోవు లక్ష్మి సమాధిని దర్శిస్తాను. అప్రయత్నంగా నా మనసు గోవు లక్ష్మి చివరి రోజును గుర్తు చేసుకుంటుంది. 1948లో ఆమె మరణించినప్పుడు నేను ఆ సంఘటన జరిగిన చోటనే ఉన్నాను. భగవాన్ లక్ష్మి ప్రక్కనే కూర్చుని తన చేతులను ఆమెపై ఉంచి ఆమె ఉపశమనమును, శాంతిని పొందే విధంగా అనుగ్రహాన్ని కురిపించారు. భగవాన్ ఆ ప్రదేశాన్ని వీడి వెళ్ళగానే లక్ష్మి నిశ్చలంగా కన్నులు మూసుకుని పడుకుని ఉన్నది. ఆ విధంగా అరగంట పైగా ఉన్నది. అప్పుడు సూరినాగమ్మ ఆమె తలను ప్రేమతో తన చేతిలోనికి తీసుకుని తన ఒడిలో ఉంచుకున్నారు. గోలక్ష్మి తుది శ్వాస విడిచిన పిమ్మట సూరినాగమ్మ ఆ విషయాన్ని భగవానుకు తెలిపారు. గోలక్ష్మి సంవత్సరీకమునకు కొన్ని రోజుల ముందు సూరినాగమ్మ ఆమె గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. లక్ష్మి సంవత్సరీకమునకు ముందు రోజు భగవాన్ సూరినాగమ్మ వచ్చారా అని పదే పదే తన పరిచారకులను ప్రశ్నించారు. ఆమెకు రేపు లక్ష్మి సంవత్సరీకము అని తెలిపారా అని అడిగారు. ఆ మర్నాడు కూడా ఆయన అలానే అడిగారు. సూరినాగమ్మ రానే వచ్చారు, కానీ కాస్త ఆలస్యంగా వచ్చారు. ఆమె నేరుగా లక్ష్మి సమాధి వద్దకు వెళ్లి తరువాతే భగవాన్ దర్శనానికి వచ్చారు. ఆమెను చూడగానే లక్ష్మి మందిరమునకు వెళ్లారా అని భగవాన్ అడిగారు. భగవాన్, లక్ష్మి, సూరినాగమ్మ అనే త్రిభుజము నా హృదయంలో పదిలపరచబడింది. సుమారు 100 సంవత్సరాల క్రిందట బాల్య వివాహములు భారతదేశంలో వ్యాప్తి చెంది ఉండేవి. వివాహమైన పిమ్మట ఒక బాలిక మృతి చెందితే ఆమెను వివాహమాడిన బాలుడు లేదా వ్యక్తి పునర్వివాహం చేసుకునేవారు. కానీ భర్త మృతి చెందితే మాత్రం ఆ బాలిక జీవితాంతం కఠోరమైన నియమనిష్టలతో గడపవలసి ఉండేది. ఆ బాలికకు గుండు చేయించి తెల్లని వస్త్రాలను కట్టబెట్టేవారు. ఆమె దాదాపు అంటరానిదిగా చూడబడేది. ఎందువల్లనంటే ఆమెను గృహంలోని అంటే సాంఘిక పరమైన శుభకార్యాలలో కూడా పాల్గొనిచ్చేవారు కాదు. గృహమును దాటి బయటకు రానిచ్చేవారు కాదు. కావున ఆధ్యాత్మిక జిజ్ఞాస గల వితంతువులకు ఏ ప్రాపంచిక వ్యాపకములు లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో ఉండుటకు తేలిక అయ్యేది. అందుకనే శ్రీరామకృష్ణ పరమహంస నా మరుసటి జన్మలో బాల్య వితంతువుగా ఉండటానికి ఇష్టపడతాను అన్నారు. బాల్య వితంతువులు అన్ని ఆకర్షణల నుండి తప్పించబడతారు. వారికి ఆధ్యాత్మిక సాధన నుండి మరల్చే ఆకర్షణలు, వికర్షణలు ఏమీ ఉండవు. సూరినాగమ్మ గారి జీవితము అటువంటిదే. సంపన్న కుటుంబంలో జన్మించిన ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. ఆమెకు చాలా చిన్న వయసులోనే వివాహం జరిగింది. వివాహమైన 12 సంవత్సరాల లోపే ఆమె భర్తను పోగొట్టుకున్నారు. నాగమ్మ గారు శ్రీరాముని ధర్మపత్ని అయిన సీతమ్మ అడుగుజాడల్లో నడవాలనుకునేవారు. అందుచే ఈ విషాద సంఘటన తట్టుకోలేనంత హృదయ విదారకంగా అనిపించింది. ఆమె ఎప్పుడూ తన గదిలో తలుపు గడి పెట్టుకుని ఎవరినీ చూడటానికి గాని ఏమీ తినటానికి గాని ఇష్టపడకుండా ఉండేవారు. తత్ఫలితంగా ఆమె పోషకాహార లోపం వల్ల బలహీనంగా తయారయ్యారు. ఈ దురదృష్టము మధ్యలో మహాత్ముల గురించి ఎవరైనా పాటలు పాడినా మాట్లాడినా ఆమెకి ఎంతో ఉపశమనంగా ఉండేది. అందువలన ఆమె మహాత్ములను గురించిన గ్రంథాలను చదువుతూ ఉండేవారు. మహాత్ములతోటి అనుబంధం కలిగి ఉండాలనే కోరిక ఆమెలో ఉత్పన్నమైంది. ఈ ఆధ్యాత్మిక బీజము ఆ చిరకాలంలోనే వృక్షంగా మారటం కాదు, పెద్ద అందమైన పూలతోటగా మారింది. పాఠశాల విద్య లేని నాగమ్మ గారు తన మాతృభాష అయిన తెలుగును స్వాధ్యయనం వల్ల స్వయంగానే నేర్చుకున్నారు. ఆమె రామాయణ, భారత, భాగవతాలను చదివారు. భాగవతంలో భగవంతుడు కపిలుని రూపంలో బాలునిగా తన తల్లి దేవహూతికి
ఆత్మ సాక్షాత్కారం పొందే విధానాన్ని బోధించే ఘట్టము ఆమెను ఎంతగానో ఆకర్షించింది. అది నాగమ్మ గారి జీవితాన్ని మలుపు త్రిప్పింది. ఆమెలో ఆధ్యాత్మిక గ్రంథాలను చదవాలనే తృష్ణ పెరిగింది. ఎవరైనా మహాత్ముని కలుసుకుని సేవించాలని ఆమె కోరుకున్నారు. ఒక రాత్రి నాగమ్మ గారికి కలలో దక్షిణామూర్తిని పోలిన సిద్ధపురుషులొకరు కనిపించారు. ఆ సిద్ధపురుషుని చుట్టూ ఉజ్వలమైన కాంతి ఉన్నది. నాగమ్మ లేచి ఆయనకు సాష్టాంగ నమస్కారము చెయ్యవలెను అనుకున్నారు. కాని ఆమెకు హఠాత్తుగా మెలకువ వచ్చేసింది. ఆమె చాలా నిరుత్సాహం చెందారు. ఆమెలో సత్పురుషులను సేవించాలనే కోరిక మెండయింది. నాగమ్మ గారికి 3 సోదరులు ఉండేవారు. ఒకరు వకీలు, రెండవ వారు బ్యాంకులో పనిచేసేవారు, మూడవ సోదరుడు పూర్తిగా అంగవైకల్యము వల్ల కదల్లేనివారు. ఆ సోదరుడు మరణించే వరకు ఆయనను కనిపెట్టుకుని ఉండే బాధ్యత నాగమ్మ గారిపైన పడింది. 1923లో ఆ సోదరుడు మరణించారు. ఆ సమయంలో ఆధ్యాత్మిక సాధనలో పురోగమించాలనే కోరిక ఉన్నప్పటికీ ఆమె బాధ్యతలు ఆమెని కట్టి పడవేసినవి. ఆ సోదరుని మరణము తరువాత వకీలుగా ఉన్న తన సోదరుని కుటుంబంతో పాటు ఆమె విజయవాడకు మారవలసి వచ్చింది. దీని వలన ఆవిడకు మేలు జరిగింది. ఎందుకంటే అక్కడ ఆమెకు సాధకులతో సాంగత్యం కలగటమే కాక మరిన్ని తెలుగు ఆధ్యాత్మిక గ్రంథాలు లభించేవి. 1939లో నాగమ్మ మరొక సోదరుడైన డిఎస్ శాస్త్రి తన వ్యాపార పనుల మీద అటువైపు వెళ్ళినప్పుడు అరుణాచలమునకు వెళ్ళటము, అచట రమణ మహర్షిని దర్శించటము జరిగింది. ఆ గొప్ప మహనీయుని దర్శించినప్పుడు తాను పొందిన అనుభూతిని, ఆయన దర్శనంతోటే తన జీవితము ఎలా పూర్తిగా మార్పు చెందిందో ఆయన వివరించారు. ఆయన నాగమ్మ గారిని రమణ మహర్షిని దర్శించుకుని కొంతకాలము అరుణాచలంలో గడపమని ప్రోత్సహించారు. ఆమెకు అందుకు అవసరమైన ఆర్థిక మరియు ఇతర విధములైన తోడ్పాటును తాను అందిస్తానని చెప్పారు. ఆయనే తర్వాత కాలంలో ఆమె తెలుగు రచనలను ఆంగ్లంలోనికి అనువదించారు. నాగమ్మ ఆ వింత సాధువును గురించి కొంత అపనమ్మకంతో ఉన్నారు. కానీ ఆమె సోదరుని నిరుత్సాహపరచటము ఇష్టం లేక ఆమె 1941 జూలైలో రమణాశ్రమానికి వెళ్లారు. భగవాన్ వైపు ఒక్కసారి చూడగానే ఆమె నోట మాట రాక ఆశ్చర్యంలో మునిగిపోయారు. భగవాన్ ఆమె వైపు నిశితంగా చూసినప్పుడు ఆమె అవ్యక్తమైన శాంతిని అనుభవించారు. అద్భుతములలోకెల్లా అద్భుతమేమిటనంటే సుమారు 30 సంవత్సరాల క్రిందట స్వప్నంలో కనిపించిన సిద్ధ పురుషుడు రమణ మహర్షియేనని ఆమె గుర్తించారు. ఆమెలోని ఆశ్చర్యాన్ని గమనించి భగవాన్ ఆమెను చూసి చిరునవ్వు నవ్వారు. సాక్షాత్తు భగవంతుని ఎదుటనే తాను నిలిచి ఉన్నానని భావించిన ఆమె తిరువణమలైలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆమె అక్కడకు తాత్కాలికంగా ఉండుటకే వచ్చినారు కనుక శాశ్వత నివాసానికి అవసరమైన వస్తువులను తెచ్చుకొనుట కొరకు తిరిగి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. భగవాన్ వద్ద సెలవు తీసుకుంటూ ఆమె ఆయనకు దూరంగా ఉండటం ఇష్టం లేక ఏడ్చేశారు. మీరు ఏమి చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా నేను ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను అన్నారు భగవాన్. నాగమ్మ తన్మయత్వమునకు లోనై అప్పటి నుండి ప్రతి దానిలోనూ భగవాన్నే దర్శించేవారు. ఆమె ఆనందంతో నిండిపోయారు. ఇన్నాళ్ల దుఃఖభారంలో మునిగి ఉన్న నాగమ్మ ఆఖరికి ఆనందంతో ఉండుటను ఆమె బంధువులు కూడా గుర్తించారు. భగవాన్ నుండి దూరంగా ఉండుటను సహించలేని నాగమ్మ 3 నెలల్లోపే అరుణాచలానికి తిరిగి వచ్చారు. ఆశ్రమము దగ్గరలో నివాస గృహములు లేకుండుట చేతను ఆశ్రమంలో సూర్యాస్తమమైన పిదప స్త్రీలను అనుమతించకుండుట చేతను ఆమె టౌన్లో ఉండవలసి వచ్చింది. అదృష్టవశాత్తు హెచ్ఎమ్మాళ్లుండే ఇంటి పక్కనే ఆమెకి ఇల్లు అద్దెకు దొరికింది. హెచ్ఎమ్మాళ్ భగవాన్కు భోజనం వడ్డించిన తరువాత మాత్రమే తాను భుజించేవారు. అటువంటి మహాత్మురాలి పొరుగున ఉండటం వలన ఆమెకు గొప్ప సత్సంగం లభించినట్లయింది. హెచ్ఎమ్మాళ్ ఆమెను ఎటువంటి సంకోచాలు లేకుండా భగవాన్తో సంభాషించవలసినదిగా ప్రోత్సహించారు. నిజానికి హెచ్ఎమ్మాళ్ నాగమ్మ గారికి భగవానును ఆత్మసాక్షాత్కారము కంటే తక్కువైన దేనినీ కోరవద్దని చెప్పారు. ఒకరోజు భగవాన్కు నమస్కరించిన తరువాత ఆమె గద్గద స్వరంతో
భగవాన్, నేను ముక్తిని పొందడానికి తోడ్పడండి దయచేసి అని కోరారు. కరుణకు ప్రతిరూపమైన భగవాన్ ఆమె వైపు తిరిగి అంగీకరిస్తున్నట్లుగా తల ఊపారు. భగవాన్ ఈ విధంగా ప్రతిస్పందించడం చాలా అరుదైన విషయం. భగవాన్ సాధారణంగా ముక్తిని కోరుకుంటున్నదెవరు, ఈ ప్రశ్న అడుగుతున్నది ఎవరు అని ఎదురు ప్రశ్న వేయటము గాని, కేవలము మౌనంగా ఉండిపోవటం గాని చేసేవారు. నాగమ్మ ఎచ్చమ్మాళ్లతో ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆమె, ఎంత అదృష్టవంతులు మీరు, భగవాన్ మీకు ఇప్పుడే అభయాన్ని ఇచ్చేశారు అన్నారు. ఆమె అన్న మాటలకు అర్థమేమిటనంటే, నాగమ్మ ఎచ్చమ్మాళ్లను ప్రశ్నించారు. ఆమెకు ఇక జనన మరణాలు ఉండబోవని, భగవాన్ ఆమెను తన రక్షణ పరిధిలోనికి స్వీకరించారని, ఆమెకు భయపడవలసిన విషయమేమీ లేదని, అదే ముక్తి అని ఎచ్చమ్మాళ్ళు వివరించారు. భగవాన్ తన దృష్టిని నాగమ్మపై కేంద్రీకరించారు. ఒక మంచి విద్యార్థి వలె నాగమ్మ భగవాన్ బోధయైన ఆత్మ విచారణలో మునిగిపోయారు. ఆమె కొన్నిసార్లు గాఢ ధ్యానములోనికి వెళ్ళగలిగేవారు. కొన్నిసార్లు ఆలోచనలు ఆమెను బాధించేవి. ప్రత్యేకించి భగవాన్ ఎదురుగా కూర్చుని ధ్యానము కొరకు కనులు మూసుకున్నప్పుడు ఈ ఆలోచనలు నన్ను చుట్టుముట్టేవి. నేను కనులు తెరిచేటప్పటికీ భగవాన్ నా వైపు ఏకాగ్రంగా చూస్తూ ఉండేవారు అని ఆమె చెప్పారు. భగవాన్ నా ఆలోచనలన్నింటినీ నా నుండి దూరంగా పారద్రోలారు అని తన కవిత్వ ధోరణిలో చెప్పారామె. నాగమ్మ మంచి కవయిత్రి, ప్రతిభ కల రచయిత్రి. స్వయంగా భగవాన్ ఏ ఆంక్షలను విధించకపోయినా ఆ రోజులలో స్త్రీలు భగవాన్కు సమీపంలోనికి వెళ్లి ఆయనతో స్వతంత్రంగా మాట్లాడడానికి జంకేవారు. రద్దీగా ఉన్న రోజులో ఆయనతో సంభాషించే అవకాశము మరింత తక్కువగా ఉండేది. అటువంటి రోజులతో తనకు ధ్యానము గూర్చిన సందేహములను నాగమ్మ ఒక చీటీపై వ్రాసి భగవాన్ వద్దకు పంపేవారు. ఎందుకు ఈ సందేహములను పట్టించుకుంటారు? వాటిని గమనించే కొద్దీ అవి బలపడతవి, లోనికి మునగండి అని భగవాన్ ఆమెను మందలించేవారు. తన కవితా ధోరణిలో నాగమ్మ గారు ఇలా అనేవారు. ప్రతిసారి భగవాన్ నా వైపు చూచి నా అంతరంగ సాధనను పరిపుష్టమదర్చినప్పుడు ఆయన దానిని ఏ విధమైన ముడతలు లేకుండా సాపు చేసేవారు. అది బీడుపడిన నేలలోనికి నీరు ప్రవహించి దానిలో మొక్కలు పుష్పించి ఫలించేలా చేయటం వంటిది. నా ఆధ్యాత్మిక జీవితము అలా ఉండేది. సూరినాగమ్మ గారు స్వయంగా అమృత నాడిని గురించిన సంఘటనను వివరించారు. ఆ నాడి యోగ శాస్త్రాలలోనూ హిందూ ధర్మశాస్త్రాలలోనూ దానిని కుండలితో పోల్చి గొప్పగా పొగడబడినది. 1942లో ఒక తమిళ పండితుడు ఆత్మ సాక్షాత్కారంతో సంబంధం కలిగి ఉన్నదని భావింపబడే ఈ అమృత నాడిని గురించి భగవాన్తో సుదీర్ఘమైన చర్చ జరిపారు. భగవాన్ కూడా ఆ చర్చయందు ఆసక్తి కనపరిచి ఆ పండితుని ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చి అమృత నాడి చర్యలను గూర్చి వివరంగా తెలిపారు. నాగమ్మ గారికి ఈ విషయం మీద ఏ పాటి పరిజ్ఞానము లేనందువలన ఆమె అయోమయంలో పడిపోయారు. ఆ పండితుడు వెళ్లిపోయిన పిమ్మట ఆమె భగవాన్ చెంతకు వెళ్లి ఆ చర్చకు సంబంధించిన వివరాలను అడుగుటకు ప్రారంభించారు. ఆమె వాక్యమును పూర్తి చేసే లోపల, మీరెందుకు వీటన్నిటిని గురించి చింతిస్తారు అని అడిగారు భగవాన్. భగవాన్, మీరు గత 4 రోజులుగా ఈ విషయాన్ని చర్చిస్తున్నారు. అందుకని నేను కూడా దానిని గూర్చి కొద్దిగా మీ నుండి తెలుసుకోవాలనుకున్నాను అన్నారు నాగమ్మ. ఆ పండితుడు శాస్త్రాలలో వ్రాయబడిన విషయాలను గూర్చి ప్రశ్నిస్తున్నారు. నేను వానికి సరైన సమాధానాలు ఇస్తున్నాను. మీరు దానిని గూర్చి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరెవరో మీలోనికి తరచి చూసుకుంటే చాలును అని చెప్పి భగవాన్ కరుణాపూరితులై ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వారు. తిరిగి 2 రోజుల తరువాత అదే విషయం చర్చకు రాగా భగవాన్ అది కేవలము ఒక భావనయే అన్నారు. నాగమ్మ గారు అమృత నాడి గురించి తెలుపబడిన విషయాలు అన్నీయూ భావనలేనా అని ప్రశ్నించగా భగవాన్ ఈ విధంగా నొక్కి వక్కాణించారు. అవును, కాకుంటే మరేమిటి? అది కేవలము భావనయే కదా. ఈ శరీరమే ఒక భావన అయినప్పుడు అది భావన కాక మరేమవుతుంది? పిమ్మట భగవాన్ నాగమ్మ గారిని
కరుణాపూరితులై చూశారు. ఆ క్షణంలోనే ఆమె సందేహములన్నీ పటాపంచలైపోయినవి. ఆ సంఘటనను గూర్చి తెలుపుతూ నాగమ్మ సందేహాలు వచ్చినప్పుడు వాటిని లక్ష్య పెట్టకుండా మూలమునకు చేరుకొనుటయే ముఖ్యమైన విషయము అని వెల్లడి చేశారు. ప్రతి సాధకుడికి ఒక ప్రత్యేకమైన ఆంతరిక స్వభావము ఉంటుందని అర్థము చేసుకున్న భగవాన్ ఒక సాధకుని పరిపుష్టిని గావించేటప్పుడు అతని అంతర్గత స్వభావాన్ని అనుసరించి సూచనలు ఇచ్చేవారు. సూరినాగమ్మ గారు ఒక కవయిత్రి, రచయిత్ర కనుక ఈ విషయము పరిగణలో ఉంచుకుని భగవాన్ ఆమెను ఆధ్యాత్మిక పదంలో నడిపించారు. సూరినాగమ్మ భగవానును తన సద్గురువుగా గుర్తించగానే గీతాలు, పద్యాలు, కవితలు వాటికవే అప్రయత్నంగా ఆమె కలం నుండి వెలువడసాగినవి. మొట్టమొదట్లో తాను రచించిన వాటిని భగవాన్కు చూపుటకు సిగ్గుపడేవారు ఆమె. కాని వేరే తెలుగు మహిళ ఈ పద్యాలను భగవాన్ ముందు పాడేవారు. ఆయన వాటిని బాగా మెచ్చుకునేవారు. తన పద్యాలను భగవాన్ మెచ్చుకున్నారని ఒక పరిచారకుడి ద్వారా విన్న నాగమ్మ తన కవితలు మరికొన్నిటిని భగవాన్ ముందు ఉంచుటకు సాహసించారు. భగవాను సాదరంగా చిరునవ్వు నవ్వి, అందులో 4 పద్యాలు నన్ను ప్రార్థిస్తూ వ్రాయబడినవి ఉన్నవి. అందులో 2వది ఆశ్చర్యకరంగా ఉంటుంది. నేను స్కందాశ్రమం వదిలి ఇక్కడ స్థిరపడిన తరువాత నాకు సేవ చేయటానికి కోతులు లేవు. నాగమ్మ, కోతి వంటి నా మనస్సును మిమ్ము సేవించుటకెందులకి అంగీకరించరు? దానిని కట్టివేసినా సరే, అణుకువతో ఉండునట్లు లొంగదీసినా సరే, కాని అది మాత్రము మీకు సేవ చేసేటట్టు చూడండి. అది ఆ పద్యం యొక్క సారాంశము. శివానంద లహరిలో ఆదిశంకరులు ఈ విధంగానే అంటారు. ఆదిశంకరులు, ఓ శివ, నువ్వు ఒక భిక్షువు. కోతి వంటి నా మనస్సును ఒక కర్రకు కట్టి నువ్వెందులకు బిచ్చానికి వెళ్ళవు? నీకు సమృద్ధిగా భిక్ష దొరుకుతుంది కదా. అప్పుడు భగవాన్ ఆశ్రమాన్ని సందర్శించిన ఒక తెలుగు పండితుని గూర్చి చెప్పారు. ఆ పండితుడు భగవాన్తో సూరినాగమ్మ గారు వ్రాసిన అనేక ఆధ్యాత్మిక వ్యాసములను తాను అనేక తెలుగు పత్రికలలో చదివానని చెప్పారు భగవాన్ ఆయనతో. మ్యాగజైన్స్ కు, ఇతర పత్రికలకు, దినపత్రికలకు తన వ్యాసములను పంపుట ద్వారా నాగమ్మ ప్రజలకు ఆధ్యాత్మిక ప్రబోధములు చేస్తున్నారని అన్నారు. భగవాన్ ఎంత గొప్పగా నాగమ్మ గారిని ప్రోత్సహించారో కదా. ఒకరోజు భగవాన్ హాలులో ఉన్నప్పుడు తెలుగు వ్రాత ప్రతులను గురించి శ్రద్ధ వహించేవారు కరువైనారని ఎవరో అనటము జరిగింది. వెంటనే భగవాన్ నాగమ్మ ఆ భాషపై తనకు గల పట్టు వలన వానిని ఎత్తివ్రాయగలరని సూచించారు. ఒక పెద్ద బైండ్ నోటు పుస్తకం తెప్పించబడింది. భగవాన్ స్వయంగా దానిని నాగమ్మకి ఇచ్చారు. ఆ రోజు నుండి తెలుగు రచనలు అన్నింటినీ వ్రాయుటకు, కాపీ చేయుటకు, భద్రపరచుటకు ఆమె అధీకృత వ్యక్తి అయినారు. భగవానుకు బాగా సన్నిహితంగా ఉండగలిగే అపురూపమైన అవకాశం నాగమ్మకు లభించుట వలన భగవాన్తో ఆమె జరిపే ప్రశ్నోత్తరములు గ్రంథస్థము చేయవలసినదిగా కాలక్రమేణా నాగమ్మ బంధువులు, మిత్రులు సూచించసాగారు. మొదట్లో ఆమె నిరాకరించినప్పటికీ చివరకు అంగీకరించారు. నాగమ్మ గారి సోదరులు డిఎస్ శాస్త్రి ఆశ్రమమునకు వచ్చినప్పుడు ఆమెకు ఒక పెద్ద నోటు పుస్తకాన్ని ఇచ్చి భగవాన్ చుట్టూ జరిగే విషయాలన్నింటినీ వివరంగా లేఖ రూపంలో వ్రాసి తనకు పంపమని కోరారు. నాగమ్మ ఈ వలలో చిక్కుకున్నారు. అలా లేఖలు మొదలైనవి ఆమె 4 లేఖలను పూర్తి చేసిన పిమ్మట వాటిని భగవాన్కు చదివి వినిపించాలని ఆమెకు కోరిక కలిగింది. భగవాన్ వాటిని బాగా మెచ్చుకున్నారు. ఆమె ఒక జలపాతం వలె లేఖలు వ్రాసి ఆ నోటు పుస్తకంలోనే భద్రపరిచారు. ఈ లేఖలు తరువాతి కాలంలో రమణాశ్రమ లేఖలు పేరుతో గ్రంథ రూపంలో ప్రచురింపబడ్డవి. భగవానును ఒక మానవునిగా వర్ణిస్తూనే సద్గురువుగా ఆయన వైశిష్ట్యాన్ని విశదపరుస్తుంది. కావున ఈ గ్రంథము ప్రతి ఒక్కరూ తప్పక చదవవలసినది. నాగమ్మ గారు రమణాశ్రమ లేఖలు మొదటి భాగమును పూర్తి చేసి 2వ భాగమును వ్రాయుట ప్రారంభించినప్పుడు ఆఫీసులో పనిచేసేవారు కొందరు ఆమెను వ్రాయుట ఆపేయమని చెప్పారు. అంతేకాకుండా అప్పటి వరకు ఆమె వ్రాసిన వాటిని ఆశ్రమ యాజమాన్యానికి అప్పజెప్పారు. నాగమ్మ గారు కుప్పకూలారు. కాని ఆమెకు తలవంచక తప్పలేదు. వారికి వ్రాత ప్రతులను ఇచ్చివేసే ముందుగా నాగమ్మ గారు వాటిని భగవాన్ ముందు ఉంచి వాటిని ఆయన ఇష్టం వచ్చినట్లు చేసుకోమని చెప్పారు. భగవాన్ రాజగోపాల అయ్యర్ని పిలిచి వాటిని ఆఫీసులో ఇవ్వమని చెప్పారు.
మురుగున కుంజుస్వామి, విశ్వనాథ స్వామి వంటి భక్తులు నాగమ్మగారు వ్రాయటం నిలిపివేస్తారని బాధపడ్డారు. వారు ఆమెను వ్రాయటం కొనసాగించమని ఎంతగానో చెప్పి చూశారు. కాని ఆమె ఒప్పుకోలేదు. ఒకరోజు కుంజుస్వామి యాజమాన్యము వారి కఠోర నిర్ణయములా కనిపించే నిర్ణయము వెనుక గల కారణమును నాగమ్మకు వివరించారు. ఆయన, నాగమ్మగారు, ఆశ్రమ యాజమాన్యము మిమ్మలను వ్రాయవద్దని చెప్పుటకు కావలసినన్ని కారణాలున్నవి. వెనుకటి కాలంలో పాల్ బ్రంటన్, మునగాల వెంకట్రామయ్య గారు మరి ఇతరులు వ్రాసినప్పుడు ఇతరులు వారి రచనలను కాపీ చేసి వారి స్వంత రచనలుగా వాటిని ముద్రించి సొమ్ము చేసుకున్నారు. కానీ మీకటువంటి స్వలాభాపేక్ష లేదు కదా. అటువంటప్పుడు మీరెందుకు సందేహిస్తారు? ఆ లేఖలు ఇప్పుడు తాత్కాలికంగా నిషేధింపబడినప్పటికీ ఈ లేఖలు ముందు తరము వారికి అంతులేనంత ఉపయోగకరముగా ఉంటవి. ఏ మంచి పని చెయ్యాలన్నా అడ్డంకులను ఎదుర్కొనక తప్పదు అనేది అసాధారణమైన విషయమేమీ కాదు కదా. కేవలము ఈ అడ్డంకుల వలన మీరు వ్రాసే పనిని ఆపేయకూడదు అని చెప్పారు. నాగమ్మ గారు ఒప్పుకోలేదు. ఆమె చింతా దీక్షితులు, సీతారామ శాస్త్రి అనే ఇరువురు ప్రముఖ తెలుగు పండితులను సంప్రదించారు. కుంజస్వామి వలనే వారు కూడా నాగమ్మ గారిని బాగా ప్రోత్సహించారు. నిజానికి సీతారామ శాస్త్రి గారు భగవాన్ మాటల్లోని అంతరార్థాన్ని తెలుసుకొనగలిగిన సహజ చాతుర్యము ఆమెలో ఉన్నదని, అది అందరూ భక్తుల వలన కాని పని అని, కావున భగవాన్ ఉపదేశాలను మిగిలిన ఆధ్యాత్మిక ప్రపంచమునకు అందజేయవలసిన బాధ్యత ఆమెపై ఉన్నదని చెప్పారు. వారిలా ప్రోత్సహించగా నాగమ్మగారు తన రచనను పునః ప్రారంభించారు. అప్పుడప్పుడు యాజమాన్యము వారు మీరింకా వ్రాస్తున్నారా అని ప్రశ్నించినప్పుడు ఆమె లేదని చెప్పేవారు. కాని అపరాధ భావన ఆమెను బాధించి ఒకరోజు భగవాన్ వద్ద జరిగిందంతా ఆమె వెల్లడి చెయ్యాలనుకున్నారు. ఆమె హాలులోనికి ప్రవేశించినప్పుడు భగవాన్ కొందరు భక్తుల నడుమ కూర్చుని ఉండుట చూశారు. మదురైలో ఉండగా జరిగిన బాల్యంలోని సంఘటనను ఆయన వారికి వివరిస్తున్నారు. తాను ఇల్లు వదిలి వెళ్తున్నప్పుడు తన పినతల్లి గారితో అబద్ధం చెప్పినట్లు తెలిపారు. సరిగ్గా ఆ సమయంలో భగవాన్ నాగమ్మపై దృష్టిని కేంద్రీకరించి, మనము అబద్ధం చెప్పడము కాదు, ఏదో శక్తి మన చేత అలా చేయిస్తుంది. ఆది శంకరులు కూడా సన్యసించే ముందు తల్లికి అబద్ధం చెప్పవలసి వచ్చింది. నాగమ్మ గారిలోని వ్రాయటం పట్ల గల విముఖత పూర్తిగా తొలగిపోయి నేటి రమణాశ్రమ లేఖలు రూపుదిద్దుకున్నాయి. భగవాన్ జీవితంలోని చివరి సంవత్సరాలలో ప్రతి తెలుగు ఉగాది ముందు రోజు సాయంత్రము ఒక కౌపీనమును భగవాన్కు సమర్పించుట తన అలవాటుగా పెట్టుకున్నారు నాగమ్మ. ఆ విధంగానే భగవాన్ జీవితంలోని చివరి ఉగాది ముందు రోజున ఆమె అలవాటుగా ఇచ్చే కౌపీనమును భగవానుకు సమర్పించుటకు వెళ్లారు. కాని అంతులేని బాధలో ఉండి అత్యంత బలహీనంగా ఉన్న ఆయన అంగీకరిస్తారో లేదో అని ఆమె సందేహించారు. ఆ కౌపీనమును స్వీకరించి తాను మరునాడు ఉదయం ధరించుటకుగాను దానిని ఒక ప్రక్కన ఉంచమని చెప్పారు. మర్నాడు ఉదయం నాగమ్మ భగవాన్ చూచుటకు వెళ్ళినప్పుడు ఆయన ఆ రోజు ఉగాదియేనా అని అడిగి, అది వికృతినామ సంవత్సరమా అని అడిగారు. అదే నాగమ్మ భగవాన్తో జరిపిన చివరి సంభాషణ. భగవాన్ చివరి రోజున అందరూ భక్తుల వలనే నాగమ్మ వరుసలో నుంచుని ఉన్నారు. దర్శనానికి ఆమె వంతు వచ్చినప్పుడు ఆయన కనులు మూసుకుని ఉండుటచే ఆయన అనుగ్రహమును పొందలేకపోతిని కదా అని బిగ్గరగా ఏడ్చారు. భగవాన్ కన్నులు తెరిచారు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి, ఈ శరీరము బాధపడుతున్నది అని చెబుతున్నట్లుగా ఉన్నవి ఆ కళ్ళు. భారమైన హృదయంతో, పట్టరాని దుఃఖంతో నాగమ్మ అంగీకారాన్ని తెలిపారు. భగవాన్ ఆమె వైపు చూసి అనుగ్రహిస్తున్నట్లుగా చిరునవ్వు నవ్వారు. భగవాన్ సమాధి చెందిన తరువాత నాగమ్మ స్వగ్రామానికి వెళ్లారు. 1980లో ఆమెను తిరిగి ఆశ్రమానికి తీసుకుని వచ్చి ఆమె తన జ్ఞాపకాలను వ్రాయగలిగేలా చేసే భాగ్యము నాకు లభించింది. ఆమె వారిని తెలుగులో వ్రాయగా ఆమె సోదరుడు ఆంగ్లంలోనికి అనువదించారు. అదే నా రమణాశ్రమ జీవితము అనే శీర్షికతో వెలువడింది. నాగమ్మ జబ్బుపడినప్పుడు ఆమె బంధువులు ఆమెను తమతో తీసుకుని వెళ్లి పిదప బెంగుళూరులోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. నేను ఆ మాణిక్యము వలె విలువైన ఆమెకు భౌతికంగా సేవ చేయలేకపోయినా నా స్నేహితుడైన
ఏఆర్ నటరాజన్ ఆమెను గూర్చి శ్రద్ధ వహించవలసిందిగా కోరాను. ఆయన ఆ బాధ్యతను ఎంతో గొప్పగా నిర్వహించారు. నాగమ్మ గారు బెంగళూరులో మరణించినప్పుడు నేను ఏఆర్ నటరాజన్ను రమణాశ్రమ ప్రతినిధిగా ఆవిడ అంత్యక్రియలలో పాల్గొనమని కోరగా ఆయన అలాగే చేసి ఆమె భౌతిక కాయమును శ్మశానము వరకు మోయుటకు కూడా తోడ్పడినారు. యావత్ ప్రపంచంలోని సాధకులు నాగమ్మ గారికి ఆమె రచనలకు రుణపడి ఉంటారు. గోవు లక్ష్మి చివరి క్షణాలలో ఆమె పట్ల శ్రద్ధ వహించినందుకు నేను శాశ్వతంగా ఆమెకు రుణపడి ఉంటాను. లక్ష్మి భగవానుకు ప్రియమైన జంతువు. నాగమ్మ గారు భగవానుకు ఇష్టమైన మనిషి అంటే వ్యక్తి కాబట్టి నాగమ్మ గారి గురించి చెప్పేటప్పుడు గోవు లక్ష్మి గురించి కొన్ని మాటలు చెప్పకుండా ఉండలేను. భగవాన్ అన్ని విధములైన జంతువులను ఒకే విధమైన ప్రేమ, మృదుత్వము, అనుగ్రహములతో చూసేవారు. అయినప్పటికీ మానవ జాతికి చెందని గోవు లక్ష్మి ఆయన సంపూర్ణ అనుగ్రహమునకు పాత్రురాలై సంపూర్ణమైన మానసిక పరిపూర్ణతను, సమానత్వమును పొంది ముక్తిని పొందిందని చెప్పటంలో వింత ఏమీ లేదు. గోవు లక్ష్మి మహనీయమైన జీవి అని, ఎందుకంటే భగవాన్ ఆమెతో మమేకమై ఆమెకు చివరి గడియలలో తన హస్తస్పర్శ ద్వారా ముక్తినిచ్చారు అనుటలో సందేహం లేదు. అంతకు పూర్వము కొన్ని దశాబ్దాల క్రిందట స్కందాశ్రమంలో తన తల్లి అళగమ్మ గారికి ఆ విధంగానే చేశారు భగవాన్. గోవు లక్ష్మి విషయంలో జరిగిన సంఘటనను గూర్చి నాగమ్మ ఈ విధంగా తెలిపారు. లక్ష్మి చనిపోయే రోజున భగవాన్ గోశాలకు వచ్చి నేరుగా గోవు లక్ష్మి వద్దకు వెళ్లి ఆమె పక్కన గడ్డిపై కూర్చున్నారు. తరువాత ఆయన దాని తలను తన 2 చేతులతో సున్నితంగా పైకి లేపి తన ఒడిలో ఉంచుకున్నారు. ఆయన మృదువుగా, ప్రేమగా తన చేతితో ఆమె ముఖంపై నుండి మెడ వరకు నిమురుతూ ఉన్నారు. తరువాత తన ఎడమ చేతిని ఆమె తలపై ఉంచి కుడి చేతి వేళ్లతో ఆమె మెడ నుండి హృదయం వరకు నెమ్మదిగా నొక్కుతూ ఉన్నారు. ప్రాపంచిక బంధనములను తెంచుకుని బాధ నుండి విముక్తి చెంది సమాధి స్థితిలో ఉన్నదా అన్నట్లుగా ప్రశాంతంగా ఉంది. లక్ష్మి ప్రాణాలను విడిచింది అని నాగమ్మ తెలిపినప్పుడు భగవాన్ గోశాల వద్దకు వచ్చి తన 2 చేతులతో ఆమె తలను ఎత్తి లక్ష్మి లక్ష్మి అని పిలిచారు. ఆయన అక్కడున్న భక్త సమూహముతో ఆమె వలననే నేడు మన కుటుంబం ఇలా విస్తరించింది అన్నారు. 1926లో లక్ష్మి ఒక దూడగా భగవాన్ వద్దకు వచ్చింది. భగవాన్ ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టారు. ఆమె భగవాన్ పట్ల ఎంతో ప్రేమతో ఉండేది. ఆమె వచ్చిన తరువాత గోశాల నిర్మించబడింది. ఆశ్రమము కూడా ఉత్తరోత్తర అభివృద్ధి చెందింది. ఆమె చివరి రోజున లక్ష్మిని చూస్తూ భగవాన్ గద్గద స్వరంతో ఆమె కుడి చెవిపైకి లేచి ఉండుటను మీరు గమనించారా అని ప్రశ్నించారు. ఆయన అలా ఎందుకన్నారంటే కాశీలో మానవులు మరణించేటప్పుడు ఈశ్వరుడు వారి కుడి చెవిలో రామమంత్రమును ఉపదేశించి ముక్తిని ఇస్తారని నమ్మకము. భగవాన్ ఉద్దేశము లక్ష్మి నిజంగా ముక్తి నొందినది అని. ప్రాచీన గ్రంథమైన తిరుమందిరంలోని సూచనలను అనుసరించి భగవాన్ స్వీయ పర్యవేక్షణలో గోవు లక్ష్మికి సమాధి నిర్మించబడింది. ఆ గ్రంథములో ముక్తి నొందిన వారి దేహాలను ఎలా సమాధి చెయ్యాలో, సమాధి మందిరమును ఎలా నిర్మించాలో వివరింపబడి ఉన్నది. లక్ష్మి ముక్తి నొందిందని అర్థము వచ్చేలా భగవాన్ తమిళంలో ఒక పద్యమును వ్రాసారు. దేవరాజ ముదలియార్ ఆ పదము ముక్తి అంటే మరణమును సూచించుటకు వ్రాసారా అని అడగగా, లేదు, ఆ పదము ఆమె అంతిమ సాక్షాత్కారమును సూచించుటకే వ్రాయబడినది అని భగవాన్ నిశ్చయంగా చెప్పారు. గోవు లక్ష్మి సూర్యనాగమ్మ గారు కూడా భగవాన్లో ఐక్యమైనారు. ఒకప్పుడు ఎవరో భగవాన్ నేను మీ అనుగ్రహాన్ని కోరుకుంటున్నాను అని చెప్పగా భగవాన్ ఏదైతే ఉన్నదో అది కేవలము అనుగ్రహమే అని అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय.